రఘురామకృష్ణరాజు అనేటువంటి అజ్ఞానంలో బ్రతుకుతున్నటువంటి ప్రజాప్రతినిధి మరి దేశానికే ఒక ఆనిముత్యం లాంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి చాలా అవమానకరంగాను, చాలా దుర్మార్గంగాను, చాలా దారుణంగా ప్రవర్తించడం జరిగినది. మరి ఒక చట్టసభల్లోకి వెళ్ళి చట్టాలు చేసేటువంటి ప్రజాప్రతినిధి ఈ విధంగా చేస్తాడా? మరి అతను ఒక గౌరవమైనటువంటి ప్రజాప్రతినిధి అయితే మరి అయినటువంటి ఫ్లెక్సీ కట్టి ఉండుంటే మరి అక్కడ చట్టం ఉన్నది. ఇక్కడ ఆ చట్టానికి చెప్పి చేయవలసినటువంటి వ్యక్తి చాలా దారుణంగా ప్రవర్తించడం జరిగినది. మరి అతని మీద మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఎన్నో మేము బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మేమందరం కూడా గౌరవిస్తామని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద నిజమైనటువంటి గౌరవం ఉంటే అతన్ని బర్తరఫ్ చేయాలి. అతనికి ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవి నుంచి అతను బర్తరఫ్ చేసి అతని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు ఫైల్ చేయాలని మరి నేను ఈ యొక్క మాల మహానాడు తరఫున పార్టీ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. ఎందుచేతనంటే ఒక ఆదిమూలం ఒకరే ఏదో చేశారని అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఈవేళ దేశాలలోనూ ఆయన విగ్రహాలను నెలకొల్పి దేశాలలోనూ ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరి ఆయన్ని ఎంతో కొనియాడుతున్నటువంటి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అలాంటి వ్యక్తిని అవమానించినటువంటి వ్యక్తిని మరి ఈరోజు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి వారు మరి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఆ యొక్క ఎమ్మెల్యే సభ్యత్వం నుంచి అతన్ని బర్తరఫ్ చేయాలి. అలాగనే ఎస్సీ అట్రాసిటీస్ కేసు వేసి మరి అతన్ని అరెస్ట్ చేయాలని నేను ఈ యొక్క మన బీగన్నవరం మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అందరి సభ్యుల ద్వారాగా మీ పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడిని కూడా ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. అదే కాదు, ఎస్సీగా కాదు, అందరికీ ఓటు సిగ్గు లేనట్టు నా కొడకల్లరా, మీకు సిగ్గు లజ్జ కలిగి ఉన్నట్లయితే బాబాసాహెబ్ ఎదిరించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బాబాసాహెబ్ ఇచ్చిన ఓటు హక్కుని మా పొద్దుని మీరు అనగలరని చెప్తున్నాను. ఎవరైతే బాబాసాహెబ్ రిజర్వేషన్ వలన 340, 341, 342 అన్ని ఏవైతే ఉన్నదో ఈ ఆర్టికల్స్లో ఎవరైతే రిజర్వేషన్ పొందారో ఓనా కొడగలరా, అది బాబాసాహెబ్ ఇచ్చాడు. ఈ 3 ఆర్టికల్ ద్వారా ఆ 3 ఆర్టికల్ ద్వారా పొందినటువంటి మీరు మాకు రిజర్వేషన్ వస్తేనే అన్న మీరు అనగలరని కదా. బాబాసాహెబ్ ఒక్కడవాడు కాదు, బాబాసాహెబ్ అందరివాడు. ఈ దేశంలో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో, మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, రాజ్యాంగాన్ని చదవని ఎవరైతే ఉన్నారో, మనవాళ్ళని గుర్తుకొచ్చేటువంటి మనవాళ్ళు ఎవరైతే ఉన్నారో, డౌన్ కృష్ణరాజు, డౌన్ కృష్ణరాజు.
మరి కులాలను రెచ్చగొట్టే విధంగా మరి అంబేద్కర్ గారి యొక్క వ్యక్తులు చింపడం, ఎవరైనా తన అనుసరులు చింపితే ఓ ప్రజాప్రతినిధిగా అతను సమర్థించిపోయి మరి ఆయనే స్వయంగా ఈనలేస్తూ కేకలేస్తూ మరి అంబేద్కర్ని అవమానపరిచినటువంటి ఆ ప్రజాప్రతినిధిని ఖచ్చితంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసే విధంగా తీసుకోవాలని అదే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా కాకినాడ ఎమ్మెల్యే మరి పంతో నానాజీ గారు మరొక ప్రొఫెసర్, దళిత ప్రొఫెసర్ని మరి ఎంతో అవమానకరంగా మాట్లాడి మరి అతన్ని కూడా మరి దళితులను అవమానించే విధంగా ఉంది కాబట్టి వ్యాఖ్యలు మరి వెనక్కి తీసుకుని అందరికీ క్షమాపణ చెప్పి ఎత్తిపత్తులు అతన్ని కూడా మరి పార్టీ నుంచి సస్పెండ్ చేసే విధంగా మరి ఉండాలి. ప్రజాపతిని ఏ విధంగా ప్రవర్తిస్తే మరి వెనకాల ఉన్న కార్యకర్తలు ఏ విధంగా ఉంటారనేది ఒకసారి ఆలోచన చేయమని వీళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మరి ఏ పార్టీ అయితే ఉన్నదో ఆ పార్టీ నాయకత్వం ఇటువంటి ప్రజాప్రతినిధిని సస్పెండ్ చేసే విధంగా ఉండాలని తెలియజేస్తూ, దళితులంతా కూడా ఐకమత్యంతో ఉంటారు. మరి ఎక్కడ చూసినా కులాలు తక్కువేం కాదు. అక్కడ రాజేష్ అనే వ్యక్తులు అలాగే కోట